మనకి రీసెంట్గా ఇండియన్ టీమ్ ప్లేయర్స్ అందరికి కూడా ఫిట్నెస్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఒక్కసారి ఈ ఫిట్నెస్ టెస్ట్లో చూసుకుంటే ఇటువైపు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా ఈ ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అయిపోయారు. మరి అయినా సరే వీళ్ళిద్దరి గురించి మరి వీళ్ళిద్దరు రిటైర్మెంట్ ఇవ్వాల్సిన టైం వచ్చిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి దీని గురించి నేను చెప్పడం కాదు, మనకి మాజీ సెలెక్టర్ అయినటువంటి దీప్దాస్ గుప్తా గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఆయన అంటుంది ఏంటంటే, ఒక్కసారి మీరు ఎప్పుడైనా సరే ఒక ప్లేయర్ని రిటైర్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఎలా చెప్తారు? ఎందుకంటే మీరు వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు స్టార్ట్ చేయండి అని చెప్పేసి మీరు చెప్పలేదు. మరి మీరు చెప్పనప్పుడు ఈ విధంగా ఎండ్ చేయండి అని చెప్పేసి మీరు ఎలా చెప్తారు? ఆ రైట్ మీకే కాదు ఎవరికి కూడా లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఆయన అంటుంది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక ప్లేయర్ని రిటైర్మెంట్ ఇవ్వాలి అన్నా కానీ, లేదు అంటే ఒక ప్లేయర్ని టీం నుంచి తప్పించాలి అని అనుకుంటే ఫస్ట్ అతను వయసు కాదు మీరు చూడాల్సింది, ఫస్ట్ అతని గేమ్ ఎలా ఉంది, అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అతని ఫామ్ ఎలా ఉంది, సో ఇవి చూసి మీరు పక్కన పెట్టాలి. కానీ మరి మీరు ఏజ్ ఎక్కువైంది దాని తర్వాత యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వండి అంటలో ఎటువంటి అర్థం కూడా లేదు అని చెప్పేసి ఆయన అయితే ఈ రెండు స్టేట్మెంట్లు అయితే ఇచ్చాడనమాట. అయితే దీని గురించి కనుక మనం మాట్లాడితే ఖచ్చితంగా ఇటువైపు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడే రిటైర్మెంట్ ఇవ్వాల్సిన సమయం అయితే రాలేదనే చెప్పాలి. ఎందుకంటే మనం రీసెంట్గా మనం ఏది ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూసాం కదా, ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళిద్దరు ఎంత కీ రోల్ ప్లే చేశారు అనేది మనం చూసాం. దాని తర్వాత ఇటువైపు ఇంకో పక్కన ఐపీఎల్లో చూసుకున్నా సరే వీళ్ళ పర్ఫార్మెన్స్ మంచిగానే ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళు గేమ్ ఏదన్నా సరే చెడిపోయినా సరే, లేదంటే వీళ్ళు ఆడలేకపోతున్న స్టేజ్ ఏదన్నా ఉంటే అప్పుడు రిటైర్మెంట్ ఇచ్చినా బాగుండేది. అంతేగాని మరి ఇప్పుడు వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇంకో పక్క చూసుకుంటేనేమో మొన్న ఫిట్నెస్ టెస్ట్ కూడా కంప్లీట్ చేశారు. మరి ఇంత ఫిట్గా ఉన్నప్పుడు వీళ్ళు రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదనే చెప్పాలి.